ఒక రాజు తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ నేను మొదటిగా ఎవరినైతే కలుస్తానో వారిని పూర్తిగా సంతోషపెట్టాలి అని దర్బార్ నుంచి బయలుదేరాడు. అతను బయటకు నడుచుకుంటూ వెళ్ళగా మొదటగా ఒక భిక్షగాడు ఎదురయ్యాడు. భిక్షగాడు రాజును చూసి భిక్ష అడిగాడు. రాజు వెంటనే ఒక బంగారు నాణెం తీసి అతని వైపు విసిరాడు. అయితే ఆ నాణెం భిక్షగాడి చేతికి రాకుండా నేరుగా మురికి కాలువలో పడింది. అయ్యో, నాణెం కాలువలో పడిందే అని తన చేతిని ఆ మురికి నీళ్ళలో వేసి వెతకసాగాడు. రాజుకు ఇది కొంచెం అసహ్యంగా అనిపించి అతను మళ్లీ భిక్షగాడిని పిలిచి మరొక బంగారు నాణెం ఇచ్చాడు. భిక్షగాడు సంతోషంగా దాన్ని జేబులో పెట్టుకున్నాడు. కానీ తిరిగి మళ్లీ అదే మురికి నీళ్లలో పడిపోయిన నాణెం కోసం వెతకసాగాడు. అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు అతనికి మరొక బంగారు నాణెం ఇచ్చాడు. ఆ భిక్షగాడు సంతోషంగా రాజుకు చేయి అంటూ దాన్ని కూడా తీసుకున్నాడు. కానీ మళ్లీ వెనక్కి తిరిగి వెళ్లి ఆ మురికి నీళ్లలో పడిన నాణెం కోసం వెతికే పనిలో పడ్డాడు. ఇప్పుడు రాజుకు ఆ భిక్షగాడిని చూసి కొంత కోపం కూడా వచ్చింది. అయితే తన పుట్టినరోజు తీసుకున్న నిర్ణయం గుర్తొచ్చింది. ఈ రోజు మొదటిగా ఎవరినైతే కలుస్తానో వారిని పూర్తిగా సంతృప్తిగా చెయ్యాలి. ఈసారి రాజు, ఏమయ్యా, నాకున్న అర్ధరాజ్యాన్ని నీకిస్తున్నాను, ఇప్పటికైనా నీవు సంతోషంగా ఉంటావా అని అడిగాడు. దానికి భిక్షగాడు, రాజా, నాకు మురికి నీళ్లలో పడ్డ ఆ నాణెం దొరికితేనే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పాడు. మన పరిస్థితి కూడా అంతే. చిన్న చిన్న కోరికల కోసం మనకు ఇప్పటికే లభించిన గొప్ప వరాల విలువను మర్చిపోతాం. మనిషిగా పుట్టిన ఈ జీవితాన్ని విలువ కట్టలేని సంపదగా భావించాలి. జీవితం ఓ గొప్ప వరం, దాన్ని తక్కువగా భావించొద్దు. మనిషిగా పుట్టడమే ఓ అమూల్యమైన అవకాశం. ఏంటి, కాదంటారా? వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా.